ఇప్పుడు అందరి మీద ఏలికగా తయారయ్యాడు. దాన్ని ఏలు వాడి సంగతి తెలుసాలి అని గుంటనక్కల్లాగా వెతికి తన దేవుని యందు తప్ప మరి ఎక్కడ కూడా దోషం లేదురా దానియేలు దగ్గర. కాబట్టి ఆ పాయింట్లోనే మనం కార్నర్ చేయాలని రాజు దగ్గరికి పోయి దానియేలు బుక్ చేయడానికి కుట్ర పన్నారు. పరువుని ప్రాణాన్ని రెండింటిని తీయాలని. నేరమేమీ లేకపోయినా నేరస్తునిగా చిత్రీకరించి, అది కూడా మరణానికి తగిన నేరం కాకపోయినా చావుకు అప్పగించి, ఎంత దుర్మార్గం ఉండే. దానియేలు ఏం అనుకోవాలా, ఓకే మీలాంటి యధవల దగ్గర ఉండే కంటే ఆ జంతువుల దగ్గర ఉంటే బెస్ట్, పనికి మళ్ళీ తొందరగా పంపించండి సంతోషంగా వెళ్ళిపోయాడు. రాజుకు దడగమ్ముతానే ఉంది. రాజుకు తెలుసు సరైనటువంటి నాయకుడైతే వాడు నాయకుడైనా అధికారైనా రాజు అయినా ఎవరికైనా సరే దేవుని సంబంధాలతో పెట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే దేవుని సంబంధంని కెలికితే పగలాల్సిన దగ్గర ముఖం పగిలిద్దని తెలుసు. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు. ఏం జరిగింది? ఆ గుహలోకి విసరబడక మునిపే దూత లైన్లో ఉన్నాడు. దూత లైన్లో ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. ఆకలి కొన్న సింహాలే అయినా దానియేలు గుహలో వేయబడినప్పుడు దానియేలు దగ్గరికి రాలా. తెల్లవార్లు అంతే కూర్చున్నాయి. నువ్వు ఎప్పుడు పోతానైనా బయటికని. రాజుకి భయం కొడతానే ఉంది, రాజుకు దడగమ్ముతానే ఉంది. తప్పు చేశాను, ఎవరితో పెట్టుకోకూడదు అతనితో పెట్టుకున్నాను, నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకుంటున్నాను. ఈ దరిద్రుల మాటలు విని అయ్యో నేను అహానికి పోయానే, అయ్యో నేను గర్వానికి పోయానే, దేవునితో పెట్టుకున్నాను. అందులో దానియేలు సామాన్యుడు కాదు, నాకంటే ముందున్న రాజుల్ని సైతం వణికించినోడు దానియేలు. అలాంటి దానియేలుతో పెట్టుకున్నాను, నేను తప్పు చేశాను, నీతిమంతుడి ప్రాణం తీయడానికి ప్రయత్నించాను అని వాడికి నిద్ర పట్ల. మ్యూజిక్లో వచ్చి సార్ మ్యూజిక్ ఏమన్నా, మ్యూజిక్ లేదు మీ పిండా కూడా లేదు పొండ్రా అన్నాడు. డ్యాన్స్లో వచ్చి సార్ ఏమన్నా స్టెప్పులు ఏమంటారు, 2 స్టెప్పులు అన్నారు. కాళ్ళిర కూడా తప్పండి, మధ్యలో కనపడకుండా తప్పండి. ఆయన సస్తానుభూతితో నాకే అర్థం కాక నేను చేస్తుండే. గుహలో ఉన్నోడేం ప్రశాంతంగా ఉన్నాడు, గుహలో వేసినోడికి నిద్ర లేదు, తిండి లేదు, ఫాస్టింగ్ ఉన్నాడని ఉంది అక్కడ. తిండి లేదు, వాడికి నిద్ర లేదు. గుహలో ఉన్నాడు శుభ్రంగా సన్నుతించుకుంటున్నాడు. గుహలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు? సింహాల మధ్యలో దూత సమక్షంలో కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా.
అంతఃపురంలో ఉన్నోడేమో అల్లాడిపోతున్నాడు. ఉండబట్టలేకపోయాడు బిడ్డ పాపం. తెల్లవారుజాముకు లేచి 3 మధ్యలో లేచి ఉంటాడు నాకు తెలిసి. సస్తా బతుకుతా పోయి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, మానక నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను కాపాడగలిగానా అన్నాడు. అప్పుడు గుహలో నుంచి స్వరం వినబడుతుంది, దేవునికి స్తోత్రము, రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నీ వారి దృష్టికి నీ దృష్టికి నేను నేరము చేసి తినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేయించారు. నీ దృష్టికి దోషినైన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక సింహములు నాకే హాని చేయకుండా ఆయన తన దూతను అంపి నన్ను కాపాడాడు. ఇప్పుడు నీ దృష్టికి కూడా నేను